ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో మొదలైన గొడవ చినికి చినికి తుఫానుగా మారి ఇది మంచు తుఫానుగా మారి రోడ్డున పడింది. ఇక మోహన్ బాబు ఇంట్లో గొడవ ఊర్లో గనక పెళ్ళి అయితే కుక్కల హడావిడి మాదిరి మీడియా వాళ్ళు హడావిడి చేశారని చెప్పేసి మోహన్ బాబు అంటా ఉన్నారు. మీడియా వాళ్ళు కవర్ చేస్తారు, అయితే మీరు చెప్పుకునే విధానం ఉంటుంది. అలా మీడియా మీద దాడి చేయడం దారుణం. నీకు జరిగిన అన్యాయం నువ్వు చెప్పుకుంటే మీడియా వాళ్ళు అది కూడా చూపిస్తారు. అయితే గుంపులు ఫిలిం నగర్లో మోహన్ బాబు ఇంటి దగ్గర, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని జల్పల్లి దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర గుంపులు చేరి ఆ ఇంట్లో నుంచి వచ్చిన పని వల్ల కూడా వదిలిపెట్టడం, కెమెరాలు ఆన్ చేసి జేబులో పెట్టుకొని కెమెరాలు లేనట్టుగా అసలు ఏం జరిగిందమ్మా, మోహన్ బాబుని మంచి మనసు కొట్టాడంటగా అని అడగడం. వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టాడు చేస్తున్నారు ఏమో. మీడియాలో కవర్ చేయడాన్ని ఎవడు తప్పట్లేము, ప్రతి బులెటిన్లో వార్త వేసుకోండి. కానీ 24 గంటల మోహన్ బాబు ఇంటి మీద బాత్రూముల్లో కెమెరాలు పెట్టి అక్కడే కాపలా ఎందుకు? అంత బాధ ఏమొచ్చింది? ఆస్తుల గొడవలు ఉన్నాయి అని అందరికీ తెలిసిందే. మోహన్ బాబు కూడా తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. మంచు మనోజ్ విపరీతంగా తాగుతున్నాడట 24 గంటలు. అరే అలా తాగమాకు, నాలాగా ప్రొఫెషనల్ లాగా ఒక పెగ్గు 2 పెగ్గులు తీసుకో, కావాల్సింది తిను. ఎవరో నా సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి వినయానుడు వస్తే వాడిని వేసేస్తా పొడిసేస్తా, అసలు ఎవరురా నువ్వు అనుకుంటా వాడి మీద పోయి. నన్ను కలవడానికి అనేక మంది పెద్ద వాళ్ళు ఉంటారు, తాగి వాళ్ళ మీద వీళ్ళ మీద పోతే పోయేది నా పరువురా అని చెప్పేసి మోహన్ బాబు వాపోతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అందరంటే మంచు లక్ష్మి, తర్వాత విష్ణు కన్నా కూడా నిన్నే పెద్ద స్కూల్స్లో చదివించాను, నువ్వు ఇలా నాశనం అయిపోయావు, నీ బుర్రలో పురుగు పడింది, తాగుబోతూ అయిపోయావు. నేను కష్టపడి సంపాదించుకున్నా నా తండ్రి నుంచి నాకేమి చిల్లి గవ్వ కూడా రాలేదు. నేను సంపాదించుకున్న ఆస్తి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుకి ఇస్తారా? మంచి లక్ష్మికి ఇస్తానా, విష్ణుకి ఇస్తానా, గంగలో కలుపుతానా, షిరిడి సాయినాథుడికి ఇస్తానా, నా ఇష్టం అని చెప్పేసినాడు. ఇక మనోజ్ని అయితే ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఇక మనోజ్ అయితే ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం అంటున్నాడు. మరి ఏందో ఈ ఆత్మగౌరవం ఏందో, ఈ కథ ఏందో అర్థం కావడం. మనోజ్ పరువు తీయడానికి మోహన్ బాబు అనే కుటుంబం ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నాడు. మనోజ్ పరువు తీస్తే మోహన్ బాబుకి ఏమొస్తుంది? ఇక విద్యానికేతన్ సంస్థల్లో జాయిన్ అయ్యే ముందే ఫీజులు ఎలా ఉంటాయనేది జాయిన్ అవ్వడానికి వచ్చిన తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము, దానికి ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవుతారు. ఇక ఏదైతే విద్యా హక్కు చట్టం కింద కొంతమందికి ఫ్రీగా చెప్పాలి కాబట్టి తక్కువ ఫీజు తీసుకొని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాం. అన్యాయంగా ₹1 కూడా అదనంగా వసూలు చేయడం లేదు అని మోహన్ బాబు చెప్తా ఉన్నాడు. కానీ మంచు మనోజ్ అంటా నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, విద్యానికేతన్లో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అంటాడు. సాక్ష్యాలు ఉంటే అధికారులకి యాక్షన్ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మీ ఆవిడ చెల్లి ప్రభుత్వమే ఉంది, ఇక్కడ నువ్వు చెప్పింది కూడా కొంత నడిసిద్ది. అందువల్ల విద్యా సంస్థల్లో ఫీజులతో పాటు ఇక అదనంగా బుక్స్ అని, బట్టలు, టూర్లు రకరకాలు వస్తాయి. ఇవన్నీ ఆ ఒక్క విద్యానికేతన్లోనే వసూలు చేసేయనంటే ప్రత్యేకంగా ఏమి ఉండవు, అన్నింటిలో వసూలు చేస్తున్నారు. విద్యానికేతన్లో కూడా వసూలు చేస్తారు. ఎడ్యుకేషన్ విషయంలో క్వాలిటీ విద్య అందుతూ ఉంది. తల్లిదండ్రుల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినా సంస్థ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. దాదాపుగా తిరుపతి సమీపంలో విద్యా సంస్థ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి వెళ్ళింది. దానికి అనుబంధంగా 50 సంస్థలు పనిచేస్తుంది. దాదాపుగా 6,000 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. వారికి జీతాలు ఇచ్చుకుంటూ నెట్టుకొస్తూ ఉన్నారు. లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే విషయం పక్కన పెడితే వేరే పెట్టుబడిదారులను కూడా మోహన్ బాబు ఆహ్వానించాడు అంటే ఉన్న విద్యా సంస్థలతో పాటు ఇంకా కొన్ని విద్యా సంస్థలు పెట్టి ఆలోచన చేస్తున్నట్టు ఉంది. దీనికి మనోజ్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను, మీతోనే అసలు నేను కలిసి ఉన్నాను, అన్నీ విష్ణుతోనే చేయిస్తూ ఉన్నారు, బాధ్యతలను విష్ణుకే అప్పచెప్పారు, విద్యా సంస్థల్లో కూడా నన్ను అడుగుపెట్టనీయటం లేదు అని గొడవ వేసుకున్నాడు. ఇక మొదటి పెళ్లి చేస్తే ఆ పిల్లంతో గొడవ పడి దాన్ని ఎల్లగొట్టినాడు, దాన్ని విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను చేస్తున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న సమయంలో కూడా మోహన్ బాబుకి ఇష్టం లేదు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అన్ని పార్టీల్లో ఒక వెలుగున నేత బొమ్మ దంపతులు, వారైతే లేరు కానీ వారి కుటుంబం
వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పాపకి, ఆ మౌనిక అనే ఆమెకి ఆల్రెడీ ఒక పిల్లలు కూడా ఉన్నారు. మరి మనోజ్కి ఏడా ఈ పబ్బుల్లో తగిలింది. మరి వీడికి కూడా సగం ఆస్తి వచ్చింది కదా అని చెప్పేసి ఆమె కూడా కొన్ని ఆస్తులు తీసుకొచ్చుకుంటుంది కదా సహజంగా. ఇంకా వాళ్ళంతా దగ్గర అయ్యి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నా ఆస్తులు నాకు పంచుతావా లేదా అని మనోజ్ బుర్రలో పురుగులాగా పడింది అని చెప్పేసి మోహన్ బాబు భావిస్తూ ఉన్నారు. మనోజ్ అనేవాడు రోజు ఇంట్లో 24 గంటలు తాగుతున్నాడు. అరే నువ్వు తాగితే నా ఇంట్లో వద్దు, నువ్వు బయటికి పో అని చెప్పేసి గతంలోనే బయటికి పంపిస్తే బయటికి వెళ్ళి ఒక ఇల్లు అద్దె తీసుకుని ఉంటూ ఉన్నాడు. మరలా ఇంటికి చేరాడు. నేను మారాను, తాగడం లేదు, ఎప్పుడన్నా ఒకసారి తాగుతున్నానని చెప్తే తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. డిసిప్లిన్ లేకపోవడంతో మరలా బయటికి వెళ్ళగొట్టాడు. ఇక బయటికి వెళ్ళిన తర్వాత తాగి మరలా వచ్చి మోహన్ బాబు మీద గొడవ వేసుకొని చెయ్యి కూడా చేసుకున్నాడు అని తెలుస్తా ఉంది. మోహన్ బాబు మీద చెయ్యి చేసుకోవడంతో మోహన్ బాబు మనుషులు, ఆ బౌన్సర్లు, వినయ్ మరి కొంతమంది కలిసి మనోజ్ని చిత్తం కొట్టారు. చిత్తం కొట్టిన తర్వాత ఇక పోలీసులకు ఫోన్ చేశాడు. 24 గంటల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ రిపోర్ట్ తీసుకొని మరలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే మోహన్ బాబు మనమే తెలుసుకుందాం అని చూసుకున్నాడు. కానీ ఈ ముడాగొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి మోహన్ బాబు కూడా కమిషనర్కి లెటర్ వేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇక మోహన్ బాబు ఇంట్లో కొట్టుకున్నారు అనే విషయం ఇది అసలు జాతీయ సమస్యగా అయిపోయింది. ఆ సిరియా యుద్ధంలో కనుక అసద్ గాడు ఎలాగైతే దేశం వదిలిపెట్టి పారిపోయాడో, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మోహన్ బాబు వ్యవహారం తప్ప ఏడన్నా ఒక బస్సు నదిలో పడిపోయి ఒక 100 మంది చచ్చిపోయినా పరుచుకునే పరిస్థితి లేదు. ఇక మీడియా వాళ్ళకి ఏది దొరికితే దాన్ని శుభ్రంగా అరగదీసినట్టు తీసి దాన్ని అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేయడం తప్ప వార్తలుగా కవర్ చేస్తే మోహన్ బాబు కూడా అంత కోపం వచ్చేది కాదు. మరి ఏ మీడియా ఛానల్లో గొట్టం పీక్కొని వాళ్ళ మీద కొడతా ఉన్నాడు. అంటే ఆ గొట్టం పెట్టి మూతి మీద పెట్టి పొడుచుంటాడు వీడు. మోహన్ బాబు కోపం వచ్చింది. ఆడు అడిగింది చెప్పింది ఏదో విని 1-2 ప్రశ్నలు వేసుకొని బయటకు రావాలి. అట్లా కాకుండా మీడియా అనగానే ఒక 70 మంది కెమెరామెన్లు, 70 మంది రిపోర్టర్లు ఇంటి చుట్టూ మూగి ఇంకా అక్కడ అసలు ప్రపంచంలో ఎక్కడా జరగని ఘటన ఏదో అక్కడ జరిగినట్టు వాళ్ళని 24 గంటలు ఏదెచ్చడంలో తెలుగు మీడియాని మించిన వాళ్ళు లేరు. కవరేజ్ చేయడాన్ని మాత్రం ఎవరు తప్పట్టరు. ఎందుకంటే ఒక ప్రముఖ నటుడు ఇక రాజకీయాల్లో కూడా కొంతకాలం ఉన్నాడు, రాజ్యసభ దాకా పోయాడు కాబట్టి మోహన్ బాబు అంటే అందరూ తెలుసు కాబట్టి మోహన్ బాబు ఇంట్లో తన్నుకున్నారు, పొడుచుకున్నారు అంటే రేటింగ్ వచ్చింది. అందుకే ఇవన్నీ ఎగబడి వేస్తూ ఉన్నారు. మోహన్ బాబు ఇంట్లో ఎంత రచ్చ జరుగుతూ ఉంటే మిగతా ఛానళ్ళన్నీ వరి సాగులో మెలకువలు, అరటి సాగులో మెలకువలు అంటూ స్టోరీలు ఎత్తే ఎవడు చూడరు. అమరావతిలో చంద్రబాబు మీటింగు, పవన్ కళ్యాణ్ కడప పర్యటన అంటే ఎవరు చూడరు. అందుకని ఈ మోహన్ బాబుని 4 రోజులు శుభ్రంగా వదిలేస్తే కొట్టుకొని వాళ్ళే సైలెంట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు కూడా తిరిగి అక్కడ ఏం లేనప్పుడు ఇంక పోతారు. ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఇంట్లో, మనోజ్ ఇంట్లో తుపాకులన్నీ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. లైసెన్స్డ్ గన్సే. బౌన్సర్లు మొత్తాన్ని బైండ్ ఓవర్ చేశారు, కేసులు పెట్టారు. ఇక ఇంటి దగ్గర అయితే క్లియర్ చేశారు. ఇక మీడియా వాళ్ళు కూడా ఏదన్నా ఒక వార్త వాళ్ళు పిలిస్తే వెళ్ళి అంతవరకు ఆ బయట తెచ్చుకొని ప్రసారం చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొట్టిన దాకా ఎందుకు, తర్వాత మోహన్ బాబు కొట్టాడు అని ఆ ఇంటి ముందు అన్నా చేయటం నీచమైన కార్యక్రమాలు ఎందుకు? కవర్ చేయండి, ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేయండి. 24 గంటలు అదే పనిగా ఇంటి మీద కెమెరా పెట్టి లైవ్ పెట్టి అరాచకాలు మరి సమర్థిస్తారా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.